ప్రస్తుతం మనం ఇప్పుడు ఫార్మ్స్ అథెంటికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం అండి. అసలు ఎలా వర్క్ చేస్తుంది, దీని ఫ్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. దానికోసం మీకు ఇక్కడ నేను రఫ్గా డయాగ్రామ్స్ తీసుకున్నాను. ఇది సర్వర్, ఇది వచ్చేటప్పటికి మనకి సిస్టమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేజ్ కోసం దీనికి ఏం చేశానంటే రిక్వెస్ట్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పేజ్ login.aspx అనుకోండి, లేకపోతే ఏదైనా కావచ్చు. పంపినప్పుడు ఏం చేస్తుంది, హియర్ వీ హ్యావ్ IIS సర్వర్ ఉంటుంది. ఇక్కడ ఈ రిక్వెస్ట్ ఎక్కడ పోతుంది, సర్వర్కి వెళ్తుంది. సర్వర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుందండి సర్వర్లో మనకి. అదేం చేస్తుందంటే వచ్చినటువంటి రిక్వెస్ట్కి అథెంటికేషన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఇన్ కేస్ అథెంటికేషన్ లేకపోతే దాన్ని మళ్ళీ ఏం చేస్తుందంటే బ్యాక్ టు లాగిన్ పేజ్. అంటే మీకు ఇంత ముందు చూపించాను నేను జీమెయిల్లో ఏమైందో, మనం డైరెక్ట్గా URL టైప్ చేసాం అనుకోండి. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఒక జీమెయిల్ ఆల్రెడీ మనం లాగిన్ అయ్యి ఉన్నాం. నెక్స్ట్ టైం మనకి ఇటువంటి URL కనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ డైరెక్ట్గా మన ఇన్బాక్స్ని ఓపెన్ చేస్తుంది URL. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఏమవుతుంది, రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది, రైట్. సర్వర్కి వెళ్ళినప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్కి యాక్సెస్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తుంది. అంటే అథెంటికేషన్ అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ అథెంటికేషన్ లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, దాన్ని లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ లాగిన్ పేజ్. లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఈ లాగిన్ పేజ్లో మనం ఏం చేస్తాము, యూజర్ ఐడి పాస్వర్డ్ యూజర్ నుంచి తీసుకుంటాం, సేమ్ లైక్ దిస్. సో సైన్ ఇన్ అని క్లిక్ చేసినప్పుడు వీఆర్ డూయింగ్ సంథింగ్ టెక్నికల్ థింగ్స్. అంటే డేటాబేస్ నుంచి తీసుకుంటారా లేకపోతే ఏదన్నా కలెక్షన్ నుంచి తీసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ మీరు ఏం చేస్తారు, యూజర్ ఎంటర్ చేసినటువంటి ఆ క్రెడెన్షియల్స్ కరెక్టా కాదా అనేది మీరు చెక్ చేస్తారు. కరెక్ట్ అయితే ఏం చేస్తారు, మీరు ఆ యూజర్కి ఒక అథెంటికేషన్ టికెట్ అంటాం మనం దాన్ని, యాక్చువల్గా ఒక టికెట్ ఇస్తాం అనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు యూజరు, ఆ టికెట్ తోటి మళ్ళీ సర్వర్కి వెళ్తాడు. ఇప్పుడు టికెట్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది, అది ఆ రెస్పెక్టివ్ పేజ్కి యాక్సెస్ ఇస్తుంది అనమాట. సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ పెట్టినప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్కి ఆ యూజర్కి యాక్సెస్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తుంది. యాక్సెస్ ఉంటే నో ఇష్యూ, డైరెక్ట్గా దాన్ని సర్వ్ చేసేస్తుంది. యాక్సెస్ లేదనుకోండి ఏం చేస్తుంది, లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను, రైట్. లాగిన్ అయినప్పుడు ఏమవుతుంది, నాకు లాగిన్ పేజ్ వచ్చింది. సో నా ఇక్కడ నాకు ఒక టికెట్ అన్నది ఆటోమేటిక్గా ఉంది. బ్రౌజర్ ఏం చేస్తున్నాను, నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసి దిస్ టైం నేను మళ్ళీ డైరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాను. సేమ్ ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నట్టే సెలెక్ట్ చేస్తున్నాను. నేను రీసెంట్గా లాగిన్ అయ్యాను, సో ఐ హ్యావ్ టికెట్. అంటే అది ఇంకా ఎక్స్పైర్ కాలేదు, బై డిఫాల్ట్ 20 minutes ఉంటుంది. సో ఇమీడియట్గా దిస్ టైం ఏం చేస్తుంది, నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఆ రెస్పెక్టివ్ పేజ్కి పంపించేసింది. ఇంతకుముందు నేను లాగిన్ అవ్వలేదు, సో ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ కాబట్టి ఏమైంది, లాగిన్ పేజ్కి పంపించింది అనమాట. ఈ చిన్న సైకిల్ని ఫార్మ్స్ అథెంటికేషన్ యొక్క ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది, సర్వర్ దాన్ని చెక్ చేసి ఓకే అయితే సర్వ్ చేస్తుంది, లేకపోతే లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఆ లాగిన్ పేజ్లో మన టికెట్ ఇష్యూ చేసి మళ్ళీ అదే పేజ్కి రిక్వెస్ట్ అనేది పంపిస్తాం, అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అథెంటికేషన్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలి, ఫార్మ్స్ అథెంటికేషన్ని. దీనికోసం మనం చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మోడ్ ఈక్వల్ టు ఫార్మ్స్ అని చెప్పేసి రాస్తాం అనమాట. అంటే బై డిఫాల్ట్ మనం చూడండి, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి రాస్తున్నాను. అథెంటికేషన్ ట్యాగ్ మీద తీసుకున్నప్పుడు అథెంటికేషన్ దెన్ మోడ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ ఫార్మ్స్ అని ఉంది. సో ఫార్మ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫార్మ్స్ అని చెప్పేసి ట్యాగ్ వస్తుంది మనకి. దీంట్లో మనకి ఏముంటాయంటే వీ హ్యావ్ సమ్ డిఫాల్ట్ URL అని ఉంటుంది, అలాగే వీ హ్యావ్ సమ్ లాగిన్ URL ఆల్సో. దిస్ ఈస్. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఈ లాగిన్ URL ఇవ్వలేదనుకోండి, సర్వర్ ఏం చేస్తుంది, మీ వెబ్ అప్లికేషన్లో login.aspx పేజ్ ఎక్కడుందా అని వెతుకుతుంది, ఆటోమేటిక్గా దానికి పంపించేస్తుంది.
అయితే అందరూ login.aspx వాడాలని లేదు కదా. సో సపోజ్ నేను దీనికి పంపిద్దాం అనుకుంటున్నాను. దేనికి అంటే ఐ విల్ యూజ్ దిస్ పేజ్ యాజ్ లాగిన్ పేజ్, అంటే లాగిన్ పేజ్ కాకుండా వేరే పేజ్కి పంపిద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని ఇక్కడ ఇస్తాను అనమాట నేను. ఓకే, అంటే దిస్ టైం మీరు default.aspxని స్టార్ట్ పేజ్ మీద పెట్టి రన్ చేస్తే కనుక అది దేనికి వెళ్తుంది, ఇంతకుముందు లాగిన్ పేజ్కి వెళ్తుంది. ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ సెర్చ్ ఫర్ లాగిన్ పేజ్. అయితే ఇక్కడ మనం వేరేది మెన్షన్ చేసాం, గ్రిడ్ వ్యూ అదర్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి. సో దీనికి ఇక్కడ అథెంటికేషన్ కాదు, అప్పుడు ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ లాగిన్ పేజ్ కోసం వెతకాలి, కానీ లాగిన్ పేజ్ ప్లేస్లో మనం వేరే పేజ్ ఇచ్చాం, దానికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మీరు కస్టమైజబుల్ లాగిన్ పేజ్ ఇవ్వాలనుకుంటే దెన్ హియర్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్, అదేంటంటే లాగిన్ యూఆర్ఎల్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇస్తాం అనమాట. దిస్ ఇస్ ఇది దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్. ఇంక తర్వాత చాలా థింగ్స్ ఉంటాయండి, అవి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ని ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి అన్నది మీరు చూసినట్లయితే ఫర్గెట్ అబౌట్, ఇవి కూడా మనకు అవసరం లేదు, తీసేయండి. నౌ మనం ఏదైతే ఫోల్డర్ని సెక్యూర్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్లో ఏం చేస్తామంటే విల్ టేక్ అనదర్ web.config. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఏమని, ప్రతి రూట్కి ఒక web.config తీసుకోవచ్చు అని. రూట్ అంటే సో దిస్ ఈజ్ ఏ రూట్, ఇది ఒక రూట్, ఇది ఒక రూట్ అంటే ఎక్స్పెండ్ చేయండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రూట్, ఇది ఒక రూట్ ఇలా. అయితే మీరు ఏదైతే సెక్యూర్ చేయాలనుకున్నారో ఆ ఫోల్డర్లో ఏం చేస్తారంటే ఒక న్యూ web.config తీసుకోండి. తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ web.config యొక్క పేరు మాత్రం మార్చొద్దు. ఓకే, పేరు మాత్రం web.config మాత్రమే ఉండాలి. సో మీరు బయట web.configurationలో చాలా ట్యాగ్స్ ఉంటాయి, బట్ లోపల తీసుకున్న web.configలో మీకు చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో యూ కెన్ అబ్జర్వ్. సో ఇందులో బై డిఫాల్ట్ మళ్ళీ మనకి system.webలోనే హియర్ వీ హ్యావ్ అగైన్ అక్కడ ఏవైతే ట్యాగ్స్ చూసామో అవే ట్యాగ్స్ ఇక్కడ పనిచేస్తాయి మనకి, ఇది అథెంటికేషన్ ఆథరైజేషన్ అని. కానీ ఇక్కడ మనం ఉపయోగించవలసింది ఏంటి అంటే ఆథరైజేషన్. అంటే బయట ఉన్నటువంటి web.configలో మనం అథెంటికేషన్ ఇస్తున్నాము, లోపల ఉన్న దాంట్లో ఆథరైజేషన్ ఇస్తున్నాము. అంటే అక్కడ టికెట్ ఇష్యూ చేస్తున్నాము, అక్కడి నుంచి వచ్చిన టికెట్ కరెక్టా కాదా అనేది ఇక్కడ చెక్ చేసి తనని ఈ ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్కి యాక్సెస్ ఇస్తున్నాం అనమాట. దానికోసం ఇక్కడ మనకి ఏముంటాయంటే హలో అండ్ డినై అని చెప్పేసి ఒక 2 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు హలో అనే ట్యాగ్ వాడుతున్నాను నేను, హలో తర్వాత యూజర్స్ అని ఉంది, రైట్. హలో యూజర్స్ స్టార్ అని పెడుతున్నాను. స్టార్ అంటే ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అండు, స్టార్ ఇన్ ద సెన్స్ ఆల్, అంటే మొత్తం యూజర్స్ అందరినీ అలౌ చేయి అని ఉంటుంది. అంటే ఈవెన్ ఇక్కడ మనం ఫార్మ్స్ అథెంటికేషన్ వాడుతున్నాము, టికెట్ ఏమి ఎక్కడ మనం స్పెషల్గా ఇష్యూ చేయట్లేదు, బట్ ఇక్కడ ఏమని ఇచ్చాం, ఎల్లో యూజర్స్ ఆల్ అని ఇచ్చాం. సో ఇమీడియట్గా మీరు యూ కెన్ యాక్సెస్, నో ఇష్యూ. అంటే ఆ పేజ్కి మీరు ప్రత్యేకించి మళ్ళీ ఇంకా కోడ్ రాయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆథరైజేషన్లో మీరు ఏం చేస్తున్నారు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెడుతులా, వచ్చిన ప్రతి యూజర్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని చెప్తున్నారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, యూ కెన్ యాక్సెస్ దట్ వన్. సో ఆ యాక్సెసిబిలిటీ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. ఇదే ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను, అంటే అలో యూజర్స్ క్వశ్చన్ మార్క్, తెలియని యూజర్స్ అన్నోన్ యూజర్స్ మాత్రమే రాని అని చెప్తున్నాను. అంటే ఎవరైనా యూజర్ లాగిన్ అయ్యాడు అనుకోండి, హీ కెనాట్ యాక్సెస్, అన్నోన్ యూజర్స్ని అలో చేయమని చెప్తున్నాం. అంటే ఇది మీకు ఇక్కడ కాకుండా ఇక్కడ క్లారిటీ వస్తుంది చూడండి. అలో లాగానే మనకి డినై అని కూడా ఉంది, డినై యూజర్స్ క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. అంటే అన్నోన్ యూజర్స్ ఎవరైతే లాగిన్ కాలేదో, ఎవరికైతే అంటే లాగిన్ అని నేను ఎందుకు అంటున్నానంటే లాగిన్ అయినప్పుడు మనం అక్కడ ఒక అథెంటికేషన్ ఇస్తాం అనమాట, ఒక టికెట్ ఇష్యూ చేస్తాం. సో అది ప్రాసెస్ మనం చూద్దాము. ఆ టికెట్ ఉన్న వాళ్ళు నోన్ మెంబర్స్ అంటే తెలిసిన యూజర్స్ అనమాట. అలా లాగిన్ కాకుండా డైరెక్ట్గా వచ్చేసిన వాళ్ళు ఎవరు అంటే క్వశ్చన్ మార్క్ ఉంది, అన్నోన్ యూజర్స్, వీళ్ళని డినై అంటే రిజెక్ట్ చెయ్యి అని చెప్తున్నాం.
సో ఈ చిన్న స్టార్ తీసేసి సారీ అక్కడ ఎల్లో యూజర్స్ తీసేసి నేను ఏం చేశాను, డెనే యూజర్స్ క్వశ్చన్ మార్క్ అని పెట్టాను. సో ఏమవుతుంది, ఏదైనా రిక్వెస్ట్ వస్తే దానికి టికెట్ లేదు కాబట్టి రీడైరెక్ట్ టు ద లాగిన్ పేజ్. సి లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఈ పార్ట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డెనే యూజర్స్ స్టార్ అని పెట్టారనుకోండి, అంటే మొత్తం యూజర్స్ అందరినీ కూడా నువ్వు డెనై చేయి. అంటే సపోజ్ మీ సర్వర్ బిజీగా ఉంది, యూజర్స్ లాగిన్ అయిపోతున్నారు, సర్వర్ పైన బడ్డీని పెరుగుతుంది, అటువంటి సిచ్యువేషన్లో మీరు ఈ డెనై యూజర్స్ ఈక్వల్ టు స్టార్ అని పెట్టారనుకోండి, ఎవరు లాగిన్ అయినా సరే వాళ్ళని రిజెక్ట్ చేసేస్తుంది అనమాట, బ్యాక్ రానివ్వదు. సో అలా ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా స్పెసిఫైడ్ యూజర్స్, సపోజ్ నాకు రాజు అనే యూజర్ని డెనై చేయాలి, నేను సింపుల్గా ఏమని ఇస్తానంటే డెనై యూజర్స్ రాజు అని ఇస్తాను. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ రాజు అనే యూజర్ మాత్రమే అది రిజెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు మల్టిపుల్ ఉన్నారనుకోండి, యూ కెన్ గివ్ లైక్ దిస్ రాణి. సో రాజు రాణి అనే యూజర్స్ని డెనై చేసేస్తుంది. సో ఇలా ఇక్కడ మనకి డెనై అండ్ ఎలో అని చెప్పేసి రెండు ట్యాగ్స్ ఉన్నాయి, వాటిని రిక్వైర్మెంట్ని బట్టి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం, రైట్. సో దిస్ ఈజ్ అ సింపుల్ థింగ్ అబౌట్ ఫార్మ్స్ అథెంటికేషన్. సో రేపు ఫార్మ్స్ అథెంటికేషన్లో టికెట్ ఎలా ఇష్యూ చేయాలి అన్నది ఒకసారి మనం నేర్చుకుందాము. ఎందుకు అంత టైం తీసుకుంటున్నామంటే దేర్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మెథడ్స్. ఫార్మ్స్ అథెంటికేషన్లో మనకి నేర్చుకోవడానికి ఒక మెయిన్ అయితే 5 మెథడ్స్ ఉంటాయి, వాటి గురించి మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. సో అవన్నీ మనం రేపు నేర్చుకుందాం. ఫార్మ్స్ అథెంటికేషన్, సో ఇట్ ఈస్ ఇన్ web.security. We have methods, authenticate method, decrypt and encrypt method, తర్వాత get redirect to URL, రైట్, రీడైరెక్ట్ ఫ్రమ్ లాగిన్ పేజ్. సో అలాగే సెట్ ఆత్ కుకీ అని ఉంటుంది, దిస్ ఇస్ ద మెథడ్. మనం ఇది యూజ్ చేసి టికెట్ ఇష్యూ చేస్తాం అనమాట. ఈ ప్రాసెస్ అంతా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఈ సిచ్యువేషన్లో, ఏమని, సో ఇలా సపోజ్ ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 100 మెంబర్స్ని మనం రాయాలంటే డైనమిక్గా వీ కెనాట్ డైనమిక్గా రాయడానికి కుదరదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? యాక్చువల్గా మనకి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ అథెంటికేషన్ మోడ్స్తో పాటుగా రోల్స్ అండ్ మెంబర్షిప్ రెండు ఉంటాయండి. మీరు web.configలో చూసినట్లయితే హియర్ యూ కెన్ సీ మెంబర్షిప్, రోల్స్. ఓకే, అంటే ఇప్పుడు రోల్స్ అంటే ఇంతకుముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఎంప్లాయీ అన్నది ఒక రోల్, టీమ్ లీడ్ అన్నది ఒక రోల్, ప్రాజెక్ట్ మేనేజర్ అనేది ఒక రోల్. అంటే రోల్స్ మనం డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఆ రోల్స్ని బట్టి కూడా మన యూజర్స్ని మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను అంటే సర్వర్ నాకు కొంచెం బర్డెన్ అనిపిస్తుంది, సో నేను అందరు ఎంప్లాయీస్ లాగిన్ని డెనై చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, నేను రోల్స్ ఈక్వల్ టు ఈఎంపీ అని పెడతాను. సో ఈ ఎంప్లాయీస్ ఎవరికి కూడా ఇంకా లాగిన్ అవ్వలేరు అనమాట. అదేవిధంగా సపోజ్ టీఎల్ అన్న ఒక రోల్ డిఫైన్ చేసుకున్నాం అంటే టీమ్ లీడ్స్కి ఎవరికి కూడా ఇది లాగిన్ ఇవ్వదు. ఈ విధంగా మనం అక్కడ మనం రిక్వైర్మెంట్ బట్టి డిజైన్ చేసుకుంటూ ఉంటాము. దానికి తగ్గట్టుగా ఇక్కడ మన ఆప్షన్స్ అనేవి మాడిఫై చేసుకోవచ్చు. ఎనీవే రేపు మనం ఒక లాగిన్ పేజ్ డిజైన్ చేసి టికెట్ ఇష్యూ చేసి అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే ఒకసారి వీడియో అంతా చూసి ఆ ప్రాసెస్ అర్థం చేసుకోండి. దట్స్ ఎనఫ్.